స్పీకర్ సార్ సార్ గత 4 రోజులుగా చాలా చక్కగా పద్ధతిలో చర్చ చాలా పద్ధతిగా జరుగుతోంది సార్. ఓ రాజగోపాల్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏందో అలా పార్టీ ఫ్రస్ట్రేషన్ ఏందో చాలా విచిత్రంగా ఉంది సార్. ఎంత 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 బాధ్యతాయుతంగా ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ లోపల బయట కూడా. బయటనేమో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నోటికి హద్దు అదుపు లేదు సార్. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మీ పార్టీ కాదా ఆయన వదిలేసేసుకున్నారా అని మీ పార్టీ కాదా ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. గౌరవ ముఖ్యమంత్రి సభానాయకుడు తెలంగాణ సాధించిన నాయకుడు ఆయనను పట్టుకొని ఆయన జన్మదినం సందర్భంగా మా పార్టీ వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటుంటే 3 రోజుల సంతాప దినాలు చేసుకోండి అని చెప్పి అడ్డంగా వాళ్ళ పార్టీ మాట్లాడుతుంది. నిన్నగాక మొన్న అధ్యక్ష 5 రాష్ట్రాలు ఎన్నికలైన అధ్యక్ష ఎక్కడా అడ్రస్ లేదు. 98% స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కానీ చాలా విచిత్రం అధ్యక్ష. ఎంత విచిత్రం అంటే కేసీఆర్ గారికి ఆయనకేదో ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది. ఆయనకు 68-69 ఏళ్ళు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది. హాస్పిటల్ పోయినాడు. హాస్పిటల్కి పోతే ఆ రిజల్ట్స్ చూసి బీజేపీ వాళ్ళు వచ్చిన రిజల్ట్స్ చూసి మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు సంకలు గుద్దుకుంటున్నా నాకు తెలియదు. రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు ఆ రిజల్ట్స్ చూసి కేసీఆర్ గారు హాస్పిటల్ పోయినాడు. ఇదా అధ్యక్ష వీళ్ళ సంస్కారం? అధ్యక్ష నేను ఒక మాట అంటున్నా, ఆగండి రాజగోపాల్ గారు ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారంటే బయట ఇక్కడ పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి. ఆయన ఇప్పుడు గొంతు చించుకుంటున్నాడు. అవినీతి ఏ పార్టీ అధ్యక్ష వీళ్ళది? ఏ ఫర్ ఆదర్శ్, బి ఫర్ బోఫోర్స్, సి ఫర్ కామన్వెల్త్, ఏ నుంచి జెడ్ దాకా ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాల్లో కురికిపోయిన దౌర్భాగ్య పార్టీ అది. వాళ్ళు మాట్లాడతారేంది అధ్యక్ష అవినీతి గురించి? అవినీతి మీద ఏమైనా ఆధారాలు ఉంటే రాజగోపాల్ ఇక్కడ గొంతు చించుకోవడం కాదు. అవినీతి మీద ఆధారాలుంటే సివిసి ఉంది, అవినీతి మీద ఆధారాలుంటే ఏసీబీ ఉంది, విజిలెన్స్ ఉంది, కోర్టులున్నాయి. ఇక్కడ గొంతులు చించుకోవడం బట్టలు చింపుకోవడం కాదు. ధైర్యం ఎవడొద్దన్నాడు మాట్లాడుతుంటే గాలి మాటలు మాట్లాడు కాదు. ఒక మంత్రి గారిని పట్టుకొని ఒక బలహీన వర్గాల మంత్రిని పట్టుకొని పేకాట ఆడుతున్నా ఎట్లా అంటావు నువ్వు? నాకు అర్థం కాదు. ఈ వ్యక్తిత్వానందం చేయడం ఏందండి? నోటికి ఎంత వస్తే అంతనేనా? హద్దు అదుపు లేదా నోటికి? దయచేసి అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నా, సభ్యుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలా? మా మంత్రి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలా లేదా? దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.